సోమరిపోతు అమ్మాయి. ఒకానొక కాలంలో ఒక తండ్రి అతని 2 చిన్న కుమార్తెలు చాలా దూరంగా ఉన్న ప్రదేశంలో కలిసి నివసించేవారు. ఒక అమ్మాయి ఎంతో శ్రద్ధగా ఉండేది, మరొక అమ్మాయి చాలా సోమరిపోతు. చెల్లి, నువ్విలా ఉండొచ్చా? అస్సలు సహాయం చేయవు, నేను అలసిపోతున్నా. అరేరే, నువ్వు ఇప్పటికే క్లీనింగ్ చేసి ఉన్నావు, ఇప్పుడు నా చేతులు నేనెందుకు మురికి చేసుకోవాలి? వారి ముసలి తండ్రి కష్టపడి పనిచేసేవాడు. అతను ఎప్పుడూ అలసిపోయేవాడు. వారు తీసుకునే ఒకే ఒక భోజనం సూప్, సాయంత్రం కొంచెం డ్రై బ్రెడ్. ఒకరోజు ముసలి తండ్రి తన కూతుళ్లకు ఒక కోరిక కోరాడు. నా ప్రియమైన పిల్లలారా, నేను తెలుసు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానని. నేను ఆలోచిస్తున్నాను, మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు, మీరు మరింత బాధ్యత వహించాల్సిన సమయం వచ్చిందని. మీరిద్దరూ ఉద్యోగం వెతుక్కోవాలని, పని చేయాలని కోరుకుంటున్నా. మీరు చెప్పింది నిజమే నాన్న. రేపు నిద్రలేవగానే నేను ఉద్యోగం వెతుక్కుంటాను. ఇంకా నీ సంగతి ఏమిటి తల్లి? నా సోదరికి ఉద్యోగం రావాలి. ఎందుకో తెలుసా? అది ఆమె సొంత విషయం, కానీ నేను ఇంటి పని చేయడం మంచిదని అనుకుంటున్నాను నాన్న. వృద్ధుడు తన కుమార్తెల ఆసక్తిని చూసి సంతోషించాడు. మరుసటి రోజు శ్రద్ధగల అమ్మాయి ఉద్యోగం కోసం ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆమె తండ్రి ఆమె వద్దకు వచ్చాడు. నా బంగారు తల్లి, నేను నీకు సలహా ఇస్తున్నాను. నిన్ను సహాయం కోరే వ్యక్తి ఎప్పుడైనా వచ్చినప్పుడు తిరస్కరించవద్దు. ఎల్లప్పుడూ శ్రద్ధగా ఉండు. నీ ఉద్యోగాన్ని ప్రేమించు. నీకు అప్పగించిన పనిని శక్తి మేరకు చెయ్యి. తప్పకుండా నాన్న, మీ సలహా నేను ఎప్పుడూ మర్చిపోను. అది కదా నా బంగారు తల్లి. శ్రద్ధగల కుమార్తె పనిని వెతుక్కుంటూ బయలుదేరింది. అయితే ఇంటి పనులు చేస్తానని చెప్పిన సోమరి కుమార్తె ఏమీ చేయలేదు. ఇల్లు రోజురోజుకు మరింత చిందరవందరగా తయారవుతోంది. మునుపటి కంటే మురికిగా ఉంది. శ్రద్ధగల అమ్మాయి చాలా రోజులు నడిచింది, కానీ పని దొరకలేదు. కొంతకాలం తర్వాత శ్రద్ధగల అమ్మాయి ఎండిన కొమ్మలు, వేర్లు ఉన్న ఒక చెట్టును చూసింది. హలో యంగ్ గర్ల్, నువ్వు నా ఎండిన కొమ్మలను శుభ్రం చేయగలవా ప్లీజ్? నా వేర్ల దగ్గర కొంచెం నీరు పోస్తావా? శ్రద్ధగల అమ్మాయి తన అరచేతులు గాయమయ్యే వరకు చెట్టున ఉన్న ఎండు కొమ్మలను శుభ్రం చేసింది. తనతో తెచ్చుకున్న త్రాగునీటిని వేర్లకు నీరు పెట్టింది. ధన్యవాదాలు మహాతల్లి, కానీ ఇప్పుడు నీకు నీరు లేదు కదా మరి? ఓహ్, పర్వాలేదు. మీకు సహాయం అవసరము, నేను మీకు సహాయం చేశాను. నేను నడిచి నా కోసం నీళ్లు వెతుక్కుంటాను. కష్టపడే అమ్మాయి తన మార్గంలో ముందుకు కొనసాగింది. మరింత ముందుకు వెళ్లగానే ఆమె విరిగి పగిలిన భాగాలు ఉన్న పొయ్యిని చూసింది. హే చిన్నపిల్ల, నన్ను శుభ్రం చేసి అందంగా చేయగలవా? శ్రద్ధగల అమ్మాయి తన దగ్గర ఉన్న మట్టిని తీసుకుని పొయ్యిపై ఉన్న పగుళ్లన్నింటినీ అతికించింది. ధన్యవాదాలు పిల్ల, కానీ నా కారణంగా నువ్వు చాలా మురికిగా అయ్యావు. ఓ, మరేం పర్వాలేదు. బట్టలు మురికయ్యాయి. మీకు సహాయం కావాలి, నేను సహాయం చేశాను. శ్రద్ధగల అమ్మాయి సరికొత్త పొయ్యిని వదిలి తన మార్గంలో ముందుకు కొనసాగింది. కొంతసేపటి తర్వాత ఒక అందమైన గొర్రెపిల్ల కనిపించింది. కాని గొర్రెపిల్ల తల నుండి కాలి వరకు బొగ్గుల నల్లగా ఉంది. హలో యంగల్, అనుకోకుండా బొగ్గులోకి దిగి మురికైపోయాను. ఈ సరస్సులో నన్ను స్నానం చేయిస్తావా? శ్రద్ధగల అమ్మాయి సరస్సు దగ్గర గొర్రెను కడిగింది. గొర్రెపిల్ల మునుపటిలా తెల్లగా మృదువుగా తయారయ్యింది. ధన్యవాదాలు, కానీ నా కారణంగా నువ్వు తడిసిపోయావు. నీకు సహాయం కావాలి, నేను సహాయం చేశాను. నేను ముందు నుంచి మురికిగానే ఉన్నాను, ఇప్పుడు శుభ్రమయ్యాను. శ్రద్ధగల అమ్మాయి తన దారిలో కొనసాగింది. చీకటి పడినప్పుడు ఆమె ఒక అందమైన ఇంటిని చూసింది.
అది 7 యక్షులు నివసించే ఇల్లు. శ్రద్ధగల అమ్మాయి లోపలికి ప్రవేశించింది. హలో, అనుమతి లేకుండా మీ ఇంటికి వచ్చినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నాను. నువ్వు కావాలంటే ఇక్కడ పని చేయొచ్చు. అమ్మాయి, మా ఇంట్లో 7 గదులున్నాయి. నువ్వు ప్రతిరోజు 6 గదులు మాత్రమే శుభ్రం చెయ్యాలి, కాని 7వ గదిలోకి వెళ్ళకూడదు. శ్రద్ధగల అమ్మాయి ఉద్యోగానికి అంగీకరించింది. యక్షుణులు చెప్పినట్లుగా 1 సంవత్సరం పాటు ఆమె ప్రతిరోజు 6 గదులను శ్రద్ధగా శుభ్రం చేసింది. ఆమె 7వ గదిలోకి ప్రవేశించలేదు. ఆమె వద్ద తగినంత డబ్బు ఉన్నప్పుడు ఆమె తిరిగి ఇంటికి వెళ్లడానికి యక్షుణుల నుండి అనుమతి కోరింది. తప్పకుండా అమ్మాయి, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు. నువ్వు 7వ గదిలోకి ఎందుకు ప్రవేశించలేదని నేను ఆశ్చర్యపోతున్నాను. మా నాన్న ఏ పని చేసినా సరిగ్గా చేయమని చెప్పేవారు. నేను ఇక్కడ ఉన్న సమయంలో నా పని కేవలం 6 గదులు మాత్రమే శుభ్రం చెయ్యాలి. నేను ఆ పని చేశాను. అదే మీరు నన్ను చేయమని చెప్పారు. నీ నిజాయితీ, శ్రద్ధకు మేము నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాము. నువ్వు మాతో రా. యక్షిణులు ఆ అమ్మాయిని 7వ గదిలోకి ప్రవేశించమని అడిగారు. బాలిక లోపలికి వెళ్ళగా చాలా వెండి, బంగారు నాణాలు కనిపించాయి. ఇప్పుడు నువ్వు ఈ నాణాల చుట్టూ తిరుగు. నీకు అంటుకునేది ఏదైనా నీ సొంతమవుతుంది. శ్రద్ధగల అమ్మాయి నాణాల్లో ఎడమ మరియు కుడివైపుకు పడిపోయింది. ఆమెకు ఆ మణులన్నీ అంటుకోవడంతో నక్షత్రంలా కనిపించింది. అప్పుడు శ్రద్ధగల అమ్మాయి తిరిగి ఇంటికి వెళ్లడానికి యక్షుణులని వదిలిపెట్టింది. దారిలో ఆమె ముందు కడిగిన గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ముత్యాలతో కప్పబడి ఉంది. నేను నీ సహాయాన్ని మరిచిపోలేదు. వీటిని తీసుకో. నీకెన్ని కావాలో అన్ని ముత్యాలు తీసుకో. శ్రద్ధగల అమ్మాయి గొర్రెపిల్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఆమె చేతులు, మెడను ముత్యాలతో కప్పి ఆమె మార్గంలో ముందుకు కొనసాగింది. ఈసారి ఆమె గతంలో బాగుచేసిన పొయ్యి ఎదురొచ్చింది. నువ్వు నాకు చేసిన సహాయం మర్చిపోలేదు అమ్మాయి. తీసుకో. నా వెచ్చని రొట్టెలు, నా రుచికరమైన కేకులు నీకే. శ్రద్ధగల అమ్మాయి పొయ్యి ఇచ్చిన రొట్టెలు కొంత తిని ఇంటికి తీసుకెళ్లడానికి దానిలో కొంత భాగాన్ని తీసుకుని మళ్లీ ప్రయాణం కొనసాగించింది. కొంచెం ముందుకు వెళ్లగానే ఆమె చెట్టును చూసింది. దాని కొమ్మలు పండ్లతో కప్పబడి ఉన్నాయి. నా వద్దకు రా బంగారు తల్లి. నువ్వు నాకు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా ఇది తీసుకో. నా ద్రాక్ష పళ్ళన్నీ ఇక్కడి నుంచి నీవే. శ్రద్ధగల అమ్మాయి కృతజ్ఞతలు తెలుపుతూ చెట్టును విడిచిపెట్టి ఇంటికి తిరిగి చేరుకుంది. చాలా ధన్యవాదాలు. ఎంత ఫలవంతమైన అనుభవమో తెలుసా? ఆమె తండ్రి, సోమరి చెల్లెలు ఆమెను తలుపు వద్దే పలకరించారు. అమ్మాయి ఒంటి నిండా బంగారం, ముత్యాలు ఉన్నాయి. సోమరి చెల్లెలికి తన అక్క అంత ధనవంతురాలుగా రావడం చూసి అసూయ కలిగింది. ఆ నాళాన్ని చూడు. నేను ఉద్యోగాన్ని పొందడానికి సంపన్న కుటుంబాన్ని వెతుక్కోవాలి. నా సోదరి ముత్యాలు కలిగి ఉంటే నా వద్ద పచ్చలుంటాయి. సోమరి అమ్మాయి ఉద్యోగం కోసం ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడు తన తండ్రికి చెప్పింది. అలాగే బంగారు తల్లి, నువ్వైతే ఇంట్లో కూడా పని చేయలేవు కదా, మరి బయట నీకు పని ఎలా దొరుకుతుందనుకుంటున్నావు? సోమరి అమ్మాయి తన తండ్రి మాట ముగించకముందే వెళ్ళిపోయింది. ఆమె రాత్రింబవళ్ళు నడిచింది. కొంచెం ముందుకు వెళ్ళాక ఆమె పొడి కొమ్మలతో ఉన్న చెట్టును చూసింది. చెట్టు అమ్మాయిని సహాయం కోరింది. ఎలా ఉన్నావు యంగ్ గర్ల్? నువ్వు నాకు సహాయం చేయగలవా? ఈ ఎండలో నేను నీకు సహాయం చేయలేను. నా జుట్టు చిందరవందరంగా మారిపోతుంది. బాయ్. సోమరి అమ్మాయి ముందుకు సాగిపోయింది. ఆమె కొంచెం ముందుకు వెళ్ళాక పగిలిన, విరిగిన పొయ్యిని చూసింది. ఆ పొయ్యి మళ్ళీ ఆమెను సహాయం కోరింది. నా సన్నని, నాజూకైన చేతులు నీకోసం మురిగ్గా చేసుకోలేను. నా నెయిల్ పాలిష్ చెడిపోతుంది.
బాయ్. సోమరి అమ్మాయి పొయ్యికి కూడా సహాయం చేయలేదు. అప్పుడు ఆమె నల్లటి బొగ్గు ఒంటికి మురికిగా అంటుకున్న గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ఆమెను స్నానం చేయించమని కోరుతుంది. అడ్డు తప్పుకో, నువ్వు చాలా మురిగ్గా ఉన్నావు. సోమరి అమ్మాయి పారిపోయింది. ఛీ, ఎంత సోమరి గొర్రె, దానికి స్వయంగా స్నానం చేయడం కూడా రాదు. సోమరి అమ్మాయి త్వరలో ఒక గొప్ప ఇంటి ముందుకు వచ్చింది. సోమరి అమ్మాయి దీన్ని సద్వినియోగం చేసుకుని ఇంటి యజమానులైన 7 దేవకన్యలను పరికోరింది. 1 సంవత్సరం పాటు ఉండి 6 గదులు మాత్రమే శుభ్రం చేయమని యక్షిని కోరింది. మర్చిపోవద్దమ్మాయి, నువ్వు ఎప్పుడూ 7వ గదిలోకి ప్రవేశించకూడదు. సోమరి అమ్మాయి అయిష్టంగానే నెలల తరబడి 6 గదులను శుభ్రం చేసింది. అయితే ఒకరోజు ఆమె తన ఉత్సుకతతో లొంగిపోయి 7వ గదిలోకి ప్రవేశించింది. బంగారు, వెండి నాణాలకు బదులుగా తేనెటీగలు, గబ్బిలాలు ఉన్నాయి. తేనెటీగలు సోమరి అమ్మాయిని మొత్తం మచ్చలు పడేలాగా కుట్టాయి. ఆమె చాలా గాయపడింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయి బాలిక ఇంటివైపుకు పరిగెత్తడం ప్రారంభించింది. ఆమె పరిగెత్తినప్పుడు ఆమె సహాయం కోరిన గొర్రెపిల్లను చూసింది. గొర్రెపిల్ల ముత్యాలతో కప్పబడి ఉంది. ఆ అమ్మాయి కొన్ని ముత్యాల కోసం గొర్రెపిల్లను పట్టుకోవాలనుకుంది. కానీ గొర్రెపిల్ల అక్కడి నుండి పారిపోయింది. అమ్మాయి నడక కొనసాగించింది. చాలా అలసిపోయింది, ఆకలితోనూ ఉంది. ఆ సమయంలో ఆమె పొయ్యి దగ్గరకు వచ్చింది. ఆమె సహాయం కోరితే తిరస్కరించిన పొయ్యది. పొయ్యి మీద తాజా వెచ్చని రొట్టెలున్నాయి. అమ్మాయి రొట్టె ముక్కను కొనాలని అనుకున్నప్పుడు పొయ్యి వేడిగా మారిపోయింది. సోమరి అమ్మాయి చెయ్యి కాస్త కాలిపోయింది. సోమరి అమ్మాయి అక్కడి నుండి పారిపోయినప్పుడు ఆమె సహాయం నిరాకరించిన చెట్టు అడ్డంగా వచ్చింది. చెట్టు కొమ్మల మీద పండ్లు గుత్తులుగా ఉన్నాయి. సోమరితనం ఉన్న అమ్మాయి కొన్ని ద్రాక్ష పళ్లను తీయడానికి ప్రయత్నించింది. చెట్టు కుడివైపుకు వంగిపోయింది. అమ్మాయి కుడివైపుకు పరిగెత్తింది, కానీ ఆ చెట్టు ఈసారి ఎడంవైపుకు వంగింది. చుట్టూ పరిగెత్తడంలో విసిగి సోమరి అమ్మాయి చివరకు పండ్లను వదులుకుంది. ఆమె 2 రోజులు ఆగకుండా నడిచి చివరకు ఇంటికి చేరుకుంది. ఆమె తండ్రి, అక్క మురికి బట్టలతో గాయపడి ఇంటికి తిరిగి వచ్చిన సోమరి అమ్మాయిని చూశారు. వారు చాలా ఆశ్చర్యపోయారు. సోమరి అమ్మాయి చాలా విచారంతో తనకు జరిగిన ప్రతి విషయాన్ని చెప్పింది. నేను నమ్మలేకపోతున్నాను, నీకు గాయాలైనందుకు. నా ప్రియమైన సోదరి, కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యమో ఇప్పుడు నీకు అర్థమైంది కదా. గుర్తుంచుకోండి అమ్మాయిలు, మీరు జీవితంలో నిజాయితీగా కష్టపడి పనిచేసినప్పుడు ఖచ్చితంగా బహుమతులు అందుతాయి. ఆ రోజు తర్వాత సోమరి అమ్మాయి మళ్లీ పని లేకుండా సోమరితనంతో ఎప్పుడూ ఉండలేదు. 2 సోదరీమణులు కష్టపడి పనిచేశారు, మంచి ప్రతిఫలాన్ని పొందారు. ఈ చిన్ని కుటుంబం వారి జీవితమంతా సంతోషంగా, ఫలవంతంగా, శాంతియుతంగా జీవించారు. ద గూస్ గర్ల్. ఒకప్పుడు ఒక రాణి మరియు ఒక కుమార్తె దేశంలోని అత్యంత అందమైన కోటలో కలిసి నివసించేవారు. యువరాణికి ఆమె చాలా ఇష్టమైన ఒక ఫెయిరీ ఉండేది. ఆ ఫెయిరీ ఆమెను ఎల్లప్పుడూ రక్షించేది. ఒకరోజు యువరాణికి వివాహ వయస్సు వచ్చినప్పుడు ఆమె వేరే దేశపు యువరాజును కలవాలని నిర్ణయించుకుంది. రాణి తన కుమార్తెకు తనతో వెళ్ళడానికి ఆభరణాలని పెట్టని ఇచ్చింది.
దారిలో మిమ్మల్ని యువరాణి అని ఎవరైనా గుర్తిస్తే, నా బంగారు తల్లి, నీకు ఏదైనా చెడు జరగచ్చు. కాబట్టి నీతో సైనికుడిని కాకుండా నా సహాయకుడిని కూడా ఉంటాడు తోడుగా. మంచి ఫెయిరీ వద్ద యువరాణికి బహుమతిగా చాలా ఉన్నాయి. ఆమెకు ఫలాదా అని మాట్లాడే గుర్రాన్ని కూడా ఇచ్చింది. నేను ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను నా యువరాణి. నా యువరాణి, నేను నీకు ఇవ్వాలనుకుంటుంది మరొకటి ఉంది. ఫెయిరీ యువరాణికి రుమాలు ఇచ్చింది. ఇది ఒక మాయా రుమాలు. నా యువరాణి, దీన్ని ఎల్లప్పుడూ నీ వద్దే ఉంచుకో. నీకు అవసరమైనప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించు. యువరాణి వీడ్కోలు చెప్పి ఫలాదా పైకి వచ్చింది. ఆమె సహాయకుడు గాడిద పైన ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత యువరాణి అటవీ మార్గంలో నడుస్తూ అలసిపోయింది. విశ్రాంతి తీసుకోవాలని ఆగింది. ఓ, నాకు చాలా దాహంగా ఉంది. నా దగ్గర నీరు ఉంది కదా, దయచేసి నాకు కొంచెం ఇవ్వవా? సహాయకురాలు ఆ నీటిని తాగేసింది. క్షమించండి యువరాణి, నాకు కూడా చాలా దాహం వేసింది కాబట్టి నేను ఆ నీళ్లు తాగేశాను. మీరు వెళ్ళి వెతుక్కోండి, నేను మీకు సేవకురాల్ని కాదు. సేవకురాలు గౌరవం ఇవ్వకపోవడంతో యువరాణి ఆశ్చర్యపోయింది. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. ముందుకు కొనసాగింది. కొంత దూరం గడిచిన తర్వాత యువరాణి మళ్ళీ ఆగింది. సహాయకురాల, దయచేసి ఆ ఫౌంటైన్ నుండి నాకు కొంచెం నీరివ్వగలవా? క్షమించండి యువరాణి, నేను మీకు పని మనిషిని కాదు. నేను మీకు ముందే చెప్పాను కదా, మీరు గుర్రం దిగి మీరే తెచ్చుకోండి నీటిని. యువరాణి మరియు ఫలాదా కూడా ఒకరినొకరు చూసుకున్నారు. మీకు తెలుసా, నేను ఈ అసిస్టెంట్ గర్ల్ గురించి రెండో ఆలోచన కలిగి ఉన్నా. మీరు ఆమె దగ్గర జాగ్రత్తగా ఉండడం మంచిది. యువరాణి తన గుర్రం దిగింది. ఆమె దిగి తన అరచేత్తో కొంచెం నీరు తాగింది. ఆమె జేబులో ఉన్న మ్యాజిక్ రుమాలు అకస్మాత్తుగా మాట్లాడడం ప్రారంభించింది. నా యువరాణి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సహాయకురాలు ప్రమాదకరమైనది. కానీ యువరాణి త్రాగడానికి వంగినప్పుడు ఆమె మాయా రుమాలు నీటిలో పడిపోయింది. అయ్యయ్యో! నీటిలో మాయా రుమాలు పడిపోవడం చూసి సహాయకురాలు తన అవకాశాన్ని చూసుకుంది. మీ వద్ద ఇంకెటువంటి శక్తి లేదు. ఇప్పటి నుండి నేను అన్ని ఆదేశాలు ఇస్తూ ఉంటాను. నేను చెప్పేది మీరు ఖచ్చితంగా చేసి తీరాలి. ఇప్పుడు యువరాణి బట్టలు తీసి నాకు ఇవ్వండి. ఇక నా ఈ పిచ్చి బట్టలు నువ్వు వేసుకో. ఎవరికైనా మీరు ఈ విషయం చెబితే నేను జైల్లో పడేయిస్తాను. సహాయకురాలు యువరాణి దుస్తుల్ని మాత్రమే ధరించలేదు. ఆమె తన గుర్రం ఫలూదాపై కూడా ఎక్కి కూర్చుంది. ఇక ముందుకు సాగడం ప్రారంభించింది. అసలైన యువరాణి మాత్రం గాడిదపై ఎక్కి మెల్లగా ఆమెను అనుసరించింది. కొద్దిసేపటి తర్వాత వారిద్దరూ యువరాజ భవనానికి చేరుకున్నారు. యువరాజు వారిని స్వాగతించినప్పుడు సహాయకురాలే యువరాణిగా భావించి ఆమెను లోపలికి ఆహ్వానించాడు. సేవకురాల్ని కూడా గమనించాడు. సరే యువరాజా, ఆమె కేవలం సేవకురాలు మాత్రమే. ఆమె మనతో పాటు ప్యాలెస్ లోపలికి రావాల్సిన అవసరం లేదు. ఆమెకు మీరు ఒక ఉద్యోగం ఇచ్చి సేవకురాలిగా ఆమె స్థానాన్ని ఆమెకి గుర్తు చేయండి చాలు. అలాగే యువరాజు చేశాడు. ఆమెను పెద్ద బాతుల కీపర్గా ఉంచి కోన్రాడ్ అనే అబ్బాయికి పరిచయం చేశాడు. కాన్రాడ్కి సహాయం చేయడం ద్వారా మీరు కూడా గూస్ షెపర్డ్ కావచ్చు. నా యువరాజా, మీకోసం మరొక అభ్యర్థన ఉంది. మీరు క్రోధ స్వభావం గల గుర్రాన్ని కట్టివేయగలరా? అది ఇంకా మంచిది. అతన్ని గొలుసులతో లాక్ చేయండి. దాదాపు నన్ను ఇక్కడికి వచ్చే మార్గంలో పడవేయబోయింది. యువరాజ సహాయకుడిని పిలిచి గుర్రాన్ని బార్న్లో బంధించమని ఆదేశించాడు. సహాయకుర్రాలు ఆమె మోసం రహస్యంగా ఉందని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తోంది. యువరాజును మోసం చేసింది. నిజమైన యువరాణి తన గుర్రం ఫలాదా బంధించబడిందని విచారంగా ఉంది. ఆమె ఏడ్చింది. ఆమె వెంటనే అతన్ని చూడ్డానికి గుర్రాల శాలకు వెళ్ళింది. ఫలాదా గొలుసులతో అక్కడ కట్టివేయబడి ఉంది. అయ్యయ్యో ఫలాదా, నిన్ను ఏం చేశారు వీళ్ళు? మీ తల్లి మహారాణికి జరిగిన దాని గురించి వింటే ఆమె చాలా కలత చెందుతుంది నా యువరాణి. యువరాణి తన గుర్రం ఫలాదాను విడిచిపెట్టి కోన్రాడ్తో కలిసి గడ్డి మైదానంలో పెద్ద బాతుల్ని మేపడం ప్రారంభించింది.
కాసేపటి తర్వాత ఆమె విశ్రాంతి తీసుకోవడానికి ఒక రాయిపై కూర్చుంది. తన అందమైన జుట్టును పట్టుకున్న బంగారు జుట్టు క్లిప్పును విప్పింది. ఈ మెరిసే హెయిర్ క్లిప్లను చూసిన కోన్రాడ్ వెంటనే యువరాణి జుట్టు వద్దకు వచ్చి వాటిని తీసుకోవాలనుకున్నాడు. గోల్డెన్ హెయిర్ క్లిప్స్, నాకు ఆ బంగారు జుట్టు క్లిప్లు కావాలి. ఆహా, నా జుట్టును వదిలిపెట్టు. గట్టిగా వీచు వెర్రిగాలి, వేగంగా వీచు, నేరుగా వీచు కోన్రాడ్ యొక్క టోపీని కింద పడవి. అదే సమయంలో అటువంటి పిచ్చి గాలి వీచింది. కోన్రాడ్ యొక్క టోపీ అతని తలపై నుండి ఎగిరిపోయింది. పర్వతాలపైకి ఎగురుతున్న టోపీని వెంబడించిన తర్వాత కోన్రాడ్ చివరకు అతని టోపీని పట్టుకున్నాడు. తన జుట్టును తిరిగి కట్టివేసిన యువరాణి తన బంగారు క్లిప్లను వాటి మధ్య దాచిపెట్టింది. సూర్యాస్తమయం వరకు పెద్ద బాతుల్ని కలిసి మేపిన తర్వాత కోన్రాడ్ మరియు యువరాణి చివరికి ప్యాలెస్కు తిరిగి వచ్చారు. కోన్రాడ్ వెంటనే రాజు ముందు నిలబడ్డాడు. నేను ఆ అపరిచితుడితో పని చేయకూడదనుకుంటున్నాను. అదెందుకు కాన్రాడ్? ఆమె పిచ్చిది. ఆమె తన గుర్రంతో మాట్లాడుతోంది. నా టోపీని ఊదుతూ నన్ను ఎగతాళి చేస్తోంది. ఈ మాటలు విన్న తర్వాత రాజు మనసులో సందేహాలు వచ్చాయి. మరుసటి రోజు రాజు రహస్యంగా యువరాణిని అనుసరించాడు. యువరాణి మొదట గుర్రంశాలకు వెళ్లి అక్కడ గొలుసులతో కట్టివున్న గుర్రం ఫలాదాతో మళ్లీ మాట్లాడింది. గుర్రం మాట్లాడడం చూసి రాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అప్పుడు అతను గడ్డి మైదానానికి వెళ్ళాడు. అక్కడ కోన్రాడ్ మరియు యువరాణి పెద్ద బాతులను మేపుతున్నారు. అతను పొద వెనక దాక్కున్నాడు. కొద్దిసేపటి తర్వాత యువరాణి జుట్టులో బంగారు జుట్టు క్లిప్పులను గమనించాడు. గట్టిగా వీచు పిచ్చిగాలి, గట్టిగా వీచు, కోన్రాడ్ యొక్క టోపీని తీసుకుని ఎగరేసేయి. యువరాణి ఈ మాటలు విన్న తర్వాత గాలి తీవ్రంగా వీచడం ప్రారంభించింది. టోపీ మళ్లీ ఎగిరిపోయింది. కోన్రాడ్ తన టోపీని పర్వతాల వద్దకు పరిగెత్తాడు. ఇంతలో యువరాణి తన బంగారు జుట్టు క్లిప్పులను మళ్లీ తన జుట్టులో దాచుకుంది. ఇది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. రహస్యంగా వెంటనే రాజభవనానికి తిరిగి వెళ్ళాడు. సాయంత్రం రాజు యువరాణిని ఆమె సమక్షంలో పిలిచాడు. ఆమె మాట్లాడే గుర్రం ఫలాదా, బంగారు జుట్టు క్లిప్పులు, అడవి గాలి గురించి అతను అడిగాడు. ఆ సమయంలో యువరాణి ఏడవడం ప్రారంభించింది. నేను మీకు ఏమీ చెప్పలేను మహారాజా. అలా చేస్తే నేను జైలుకు వెళ్తాను. నిజం చెప్పడానికి భయపడకండి అమ్మాయి, చెప్పేసేయ్ నాకు. యువరాణి మొదటి నుండి ప్రారంభించి ప్రతి విషయాన్ని రాజుకు వివరంగా చెప్పింది. దారిలో తనకు ఎదురైన సమస్యలన్నిటి గురించి. నువ్వే అసలైన యువరానివి, చింతించకు, నీకెలాంటి హాని జరగదు. వెళ్ళి యువరాణిలా తయారవ్వు. రాజు వెంటనే తన కొడుకు యువరాజును పిలిచి అతనికి ప్రతిదీ వివరంగా చెప్పాడు. అదే సాయంత్రం నకిలీ యువరాణికి ఏమీ చెప్పకుండా యువరాజు ప్యాలెస్లో విందు ఏర్పాటు చేశాడు. యువరాజుకు ఒకవైపు నిజమైన యువరాణి, మరొక వైపు నకిలీ యువరాణి కూర్చుని ఉన్నారు. నిజమైన యువరాణి అందం అబ్బురపరిచింది, కానీ నకిలీ యువరాణి ఆమెను గుర్తించలేదు. ఈ అమ్మాయి ఎవరు? ఈమె విందులో ఏం చేస్తోంది? ఆమెకు ఆ మెరిసే ఆభరణాలు, అందమైన దుస్తులు ఎక్కడ దొరికాయి? ప్యాలెస్ లో ఉన్న ప్రభువులందరికీ మీకోసం నా దగ్గర ఒక కథ ఉంది. ఇప్పుడు నా మాట వినండి. రాజు యువరాణికి ఏం జరిగిందో అది మరొక కథలాగా చెప్పడం ప్రారంభించాడు. చివరకు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసిన ఒక వ్యక్తిని ఎలా శిక్షించాలని అందర్నీ అడిగాడు. ఆ అబద్ధాలకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలి మహారాజా. ఆమె పాదాలకు బంధించి శాశ్వతంగా బంధించాలి. నిజమా? అదేలా? అయితే ఈ కథలో అబద్ధాలు చెప్పేది మీరే.
నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు. సైనికులారా, ఇప్పుడు ఈ అబద్ధాల కోరును నా దగ్గర నుండి తీసివేయండి. అబద్ధం చెప్పి యువరాణి జీవితాన్ని నాశనం చేసినందుకు ఆ సహాయకురాలికి శిక్ష విధించబడింది. అదే రోజు రాత్రి యువరాజు అసలైన యువరాణికి వివాహం చేసుకోవడానికి అడిగాడు. అప్పుడు యువరాణి మరియు యువరాజు గుర్రాల సాల వద్దకు వెళ్లి మాట్లాడే గుర్రం ఫలాదాన్ని రక్షించారు. చివరకు నిజం బయటపడింది. నా యువరాణి, మీ రాజమాత ఈ క్షణం చూస్తే ఆమె ఆనందంతో ఏడుస్తుంది. యువరాణి మరియు యువరాజు కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అందులో వారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. యువరాణికి మంచి హృదయం గల ఫేరీ ఎల్లప్పుడూ వారి తోడుగా ఉంది. ఎప్పటికీ అన్ని చెడుల నుండి వారిని కాపాడుతుంది. ఎరుపు బూట్లు. ఒకానొకప్పుడు చాలా దూరంలో ఉన్న దేశంలో క్యారెన్ అనే ఒక అందమైన అమ్మాయి ఉండేది. ఆమె తన తల్లితో ఒక చిన్న ఇంట్లో నివసించేది. చాలా సంతోషంగా ఉండే అమ్మాయి. ఆమె ఆసక్తిగా ఉన్న ప్రతి దాని గురించి ఆమె తల్లిని అడుగుతుండేది. అమ్మా, ఆకాశంలో ఆ చిన్న లైట్లు ఏంటి? అవి నక్షత్రాలు క్యారెన్. భూమిపై నివసించే ప్రతి ఒక్కరూ చివరిగా నక్షత్రంగా మారతారు. ఆకాశంలో ఎప్పటికీ మెరుస్తుంటారు. క్యారెన్ వద్ద ఒక బొమ్మ ఉంది, ఒక డ్రెస్, ఇంకా బయటికి వెళ్లేటప్పుడు వేసుకునే ఒక జత చెక్క చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఆమె కోసం ఆమె తల్లి తయారు చేసిన చెక్క చెప్పులు సౌకర్యవంతంగా లేవు, కానీ ఆమె వద్ద ఉన్నవి అవి మాత్రమే. ఒకరోజు క్యారెన్ తల్లి అనారోగ్యంతో ఉంది. కాబట్టి క్యారెన్ తన తల్లికి మందులు కొనడానికి పట్టణానికి వెళ్ళింది. దారిలో ఆమె రోడ్డు పక్కన ఒక పెట్టెలో ఒక జత ఎర్ర బూట్లు చూసింది. బూట్లు చాలా అందంగా ప్రకాశించాయి. క్యారెన్కు వాటిని వదిలేయాలని అనిపించలేదు. చూడమ్మా, నేను వీటిని రోడ్డు మీద కనుక్కున్నాను. అందంగా ఉన్నాయి కదా, నాకు సరిపోతాయి. ఇవి మరొకరికి చెందినవి కావచ్చు క్యారెన్. వెంటనే వాటిని వెనక్కి పెట్టేసిరా. కాని వాటి యజమాని ఉంటే ఆమె వాటిని అక్కడెందుకు పెట్టెలో పెట్టుండేది? బహుశా యజమానికి తెలియకుండా పడిపోయి ఉండొచ్చు. అప్పుడు వాళ్ళు ఇలా వదిలేయకూడదు. నేను వాటిని కనుగొన్నాను, ఇప్పుడు ఇవి నా బూట్లు. తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ప్రస్తుతం నీకు కొత్త బూట్లు కొనలేకపోవచ్చు, కానీ ఆ కారణంగా ఇతరుల బూట్లు నువ్వు మరొకరు వేసుకోవడం నాకిష్టం లేదు. దయచేసి మొండిగా ఉండొద్దు. ఈ ఎరుపు బూట్లు వేసుకోనని మాటివ్వు. క్యారెన్ తన తల్లికి ఎర్రటి బూట్లు వేసుకోనని మాటిచ్చింది. వాటిని తన మంచం కిందే దాచిపెట్టి ఉంచింది. నెలలు గడిచిపోయాయి. ఒకరోజు క్యారెన్ ఇంటికి వచ్చింది. ఇంట్లో ఆమెకు తల్లి కనిపించలేదు. తన తల్లి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా మారిందని తెలుసుకునే వరకు ఆమె మొత్తం వెతికింది. మరుసటి రోజు తన తల్లి అంత్యక్రియలకు వెళ్లేటప్పుడు క్యారెన్ ఆ ఎర్రటి బూట్లు వేసుకుంది. అంత్యక్రియలకు వచ్చిన వారు క్యారెన్ బూట్లపై నుంచి కళ్ళు తిప్పుకోలేకపోయారు. ఎంత పెద్ద తప్పు, ఎంత అమర్యాద! అంత్యక్రియలకు ఎర్రటి బూట్లా? కాని క్యారెన్ పట్టించుకోలేదు, ఎందుకంటే ఆమెకు బూట్లంటే చాలా ఇష్టం. మంచి మనసున్న వృద్ధురాలు శ్మశాన వాటికను దాటింది. ఈ చిన్నారి ఇప్పుడు అనాథ అని తెలుసుకున్న ఆ వృద్ధురాలు ఆమెను దత్తత తీసుకోవాలని కోరుకుంది. నాతోరా అందమైన అమ్మాయి, నువ్వు పెద్దయ్యాక నిన్ను విజయవంతంగా అందంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. అలా క్యారెన్ చాలా ఏళ్ల వరకు వృద్ధ మహిళతో నివసించడానికి వెళ్ళింది. క్యారెన్, నువ్వు నీ తల్లి అంత్యక్రియల నుండి ఈ బూట్లు వేసుకునే ఉన్నావు. ఇప్పుడు వాటిని తీసివేయాలి. చాలా మురికిగా ఉన్నాయి. లేదు, ఈ ఎరుపు బూట్లు నాకు చాలా ఇష్టం. ఓ క్యారెన్, అంత మొండిగా ఉండకమ్మా. నీ బూట్లు మార్చుకో. నేను మంచి బూట్లు కొంటాను, మాటిస్తున్నాను.
క్యారెన్ తనను దత్తత తీసుకోవడానికి దయ చూపిన వృద్ధురాల్ని కించపరచడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆమె చివరకు తన ఎర్రబొట్టు తీసి విసిరివేసింది. రోజులు గడిచిపోయాయి. ఒక రోజున క్యారెన్ తన కొత్త గదిలో కొత్త బట్టలు, బొమ్మలతో ఆడుకుంటోంది. వృద్ధురాలు కొత్త జత బూట్లు తెచ్చిచ్చింది. కాని క్యారెన్కు ఆ బూట్లు అస్సలు నచ్చలేదు. కానీ ఇవి నీలం, అస్సలు బాలేదు, నాకివి అస్సలు నచ్చలేదు. రాబోయే కొన్నేళ్లు క్యారెన్ తన ఎర్రటి బూట్లని మర్చిపోలేకపోయింది. ఆమె అందమైన యువతిగా ఎదిగింది. కాని ఆమె మొండి వైఖరి మాత్రం అలాగే ఉంది. వృద్ధురాలు తన బహుమతిని తీసుకొచ్చినప్పుడల్లా కూడా, నేను దీన్ని వేసుకోను, కానీ దీన్ని నేను అల్లాను నీకోసం. నేను ఈ ఆహారాన్ని ఎప్పటికీ తినను, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ చెయ్యి. కనీసం చిన్న ముక్కైనా తినమ్మా. వృద్ధురాలు క్యారెన్ యొక్క మొండి పట్టుదల, పెంకితనం వైఖరితో అలసిపోయింది. అయినప్పటికీ ఆమె కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది. ఆమె లోపలికి రాగానే క్యారెన్ ఇప్పుడు పాతపడ్డ నీలిరంగు షూస్ని తీస్తోంది. చూడు, నా వస్తువులన్నీ ఇప్పుడు చాలా చిన్నవయ్యాయి, నేను పెద్దయ్యాను. మరేం పర్వాలేదు, నేను నీకు కొత్త బట్టలు, కొత్త బూట్లు కొంటాను. అప్పుడు వృద్ధురాలు క్యారెన్ కలిసి దుకాణానికి వెళ్లారు. ఓ చూడు, నాకిష్టమైన ఎర్రటి బూట్లు లాగానే అవి నాకు కావాలి, వీటిని కొందాం. క్యారెన్, నీకు ఫ్యాన్సీ ఎరుపు బూట్లు అవసరం లేదు. మనం అంత్యక్రియలకు వెళ్లాలంటే నువ్వు గౌరవప్రదంగా ధరించగలిగే బూట్లు మాత్రమే వేసుకోవాలి. నేను నీకు ఒక జత బూట్లు మాత్రమే కొనగలను. ఆ నల్లని బూట్లని కొనుక్కొని వెళ్దాము. నాకనవసరం, నువ్వు 2 బూట్లు కొనకపోతే నేను ఇకపై నుంచి ఎక్కడికైనా చెప్పులు లేకుండానే నడుస్తాను. అయ్యో చిట్టి తల్లి, నువ్వంత మొండిగా ఉండకపోయుంటేనా. వృద్ధురాలు క్యారెన్ కోసం నల్లటి షూస్ కొనుగోలు చేసింది. మెరిసే ఎరుపు షూస్తో ఆమెను శాంతింపచేయడానికి తన వద్ద ఉన్న కొద్ది డబ్బులు ఖర్చు పెట్టింది. వారు కాలినడకన ఇంటికి వెళ్లవలసి వచ్చింది. దారి పొడవునా వృద్ధురాలి పాదాలు చాలా గాయాలయ్యాయి. మొండికెత్తిన క్యారెన్తో ఆమె నిలబడలేకపోయింది. క్యారెన్ అవేవీ పట్టించుకోలేదు. ఆమె తన ఎర్రటి బూట్లతో ఇంట్లోకి నడిచింది. ఒకరోజు వృద్ధురాలు క్యారెన్ పట్టణంలో అంత్యక్రియలకు హాజరు కావాలని చెప్పింది. క్యారెన్, నీ నల్లటి బూట్లు వేసుకో, లేకుంటే అంత్యక్రియలలో ఆ గౌరవమే. క్యారెన్ తన గదిలోని నల్లటి బూట్లు చూసింది. తర్వాత మెరుస్తున్న ఎరుపు బూట్లని. ఆమె ఎరుపు బూట్లు ధరించడానికే ఎంచుకుంది. వారి ఇంటి నుండి బయలుదేరినప్పుడు వృద్ధురాలు బూట్లు చూడకుండా తన పరికిణీతో వాటిని కప్పింది. అయితే అంత్యక్రియల సమయంలో అందరూ క్యారెన్ బూట్లు చూశారు. ఆమె స్కర్ట్ కింద ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాయి. అంత్యక్రియలలో క్యారెన్ ఎర్రటి బూట్ల గురించి, బూట్లు ఎంత అగౌరవంగా ఉన్నాయో వారు తమలో తాము మాట్లాడుకుంటున్న మాటలు వృద్ధురాలి చెవికి రాగానే విపరీతంగా కోపం వచ్చింది ఆమెకు. నేను చెప్పింది నువ్వు వినలేదు. నువ్వు మళ్ళీ ఎరుపు బూట్లు వేసుకున్నావు. నువ్వు చాలా మొండిదానివయ్యావు క్యారెన్. కాస్త మర్యాదగా ఉండు. ఎప్పుడు అవమానం పాలు చేస్తుంటావు. అదే సమయంలో ప్రయాణిస్తున్న ఒక అందమైన యువరాజు క్యారెన్ అందానికి చలించిపోయాడు. అతను ఆమె వద్దకు వచ్చి మోకాళ్లపై వెళ్లి ఆమెని ప్రశంసించాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ఈ షూస్లో అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. అయ్యో ప్రభు, మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా మీరు బాగా నృత్యం చేస్తారనుకుంటా. ఈ మహల్ డాన్స్ నైట్కి మీరు రావాలి, తప్పకుండా రావాలి. ప్రభువు ఆఫర్ చేస్తారన్న ఆనందంలో క్యారెన్ ఆనందంతో నృత్యం చేయడం ప్రారంభించింది. అయితే కొంతసేపటి తర్వాత కూడా క్యారెన్ డాన్స్ ఆపలేకపోయింది. నా పాదాల్ని ఎందుకు ఆపలేకపోతున్నాను? ఏం జరుగుతోంది? క్యారెన్ డాన్స్ చేస్తున్నప్పుడు వృద్ధురాలు మరియు ప్రభువుకు దూరమైంది. క్యారెన్, వెనక్కి రామ్మా.
ప్రభువు క్యారెన్ను కొంతసేపు వెంబడించినప్పటికీ అతను ఆమెను కనుక్కోలేకపోయాడు. ఎరుపు బూట్లు క్యారెన్ కంటే ఎక్కువ మొండి పట్టుదల కలవని తేలింది. అవి ఆమెను పర్వత శిఖరానికి తీసుకుని వెళ్ళాయి. 3 రోజుల పాటు ఆమెను పగలు రాత్రి నృత్యం చేయించాయి. క్యారెన్ పాదాలు చాలా నొప్పిగా ఉన్నాయి. ఆమె అడుగడుగునా అరుస్తూనే ఉంది. బూట్లు బురదలకు కూరుకుపోతున్నప్పటికీ, సూదులు గుచ్చుకుంటున్నప్పటికీ బూట్లు నృత్యం చేస్తూనే ఉన్నాయి. చాలు, నేను అలసిపోయాను. ఇక నుంచి నేను అంత మొండిగా ఉండను. నేను వాగ్దానం చేస్తున్నాను. దయచేసి ఆపండి బూట్లు, దయచేసి ఆగండి, ఆగండి. క్యారెన్ తన మొండితనాన్ని వదులుకుంటానని చెప్పినప్పుడు ఎరుపు బూట్లు ఆమె పాదాల నుండి ఎగిరిపోయాయి. క్యారెన్ నేలపై కూలిపోయింది. ఎరుపు బూట్లు ఆమె లేకుండానే నృత్యం చేస్తున్నాయి. క్యారెన్ ఒక కర్రని అందుకుంది. నొప్పితో ఇంటికి కుంటుకుంటూ చేరింది. ఆమెకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి. ఆమె తన ఇంటికి చేరుకోగానే ఆనందంతో ఏడవడం మొదలుపెట్టింది. వృద్ధురాలు ఆమెను తలుపు వద్దే పలకరించింది. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నేను చాలా మొండిపట్టుదల అమ్మాయినని తెలుసు. ఇకపై నేను అలా ఉండనని మాటిస్తున్నాను. క్యారెన్ తన మొండితనాన్ని విడిచిపెట్టిన తర్వాత విషయాలు మెరుగుపడడం ప్రారంభించాయి. ఒకరోజు ఎవరో తలుపు తట్టారు. అది అందమైన యువరాజు. హే, నువ్వు ఇక్కడున్నావా క్యారెన్? నిన్ను మ్యాచ్ చేయడానికి చాలా ట్రై చేశా, కానీ నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తావు. నువ్వు ఇలా ఎలా చేయగలవా? అందమైన యువరాజును చూసి క్యారెన్ సంతోషించింది. ఆ రోజు ప్రభువు క్యారెన్ల ప్రేమ మొదలయ్యింది. మొండితనాన్ని విడిచిపెట్టి క్యారెన్ సంతోషకరమైన, ప్రశాంతకరమైన జీవితాన్ని గడిపింది. స్నో వైట్ మరియు చిన్ని పిగి. ఒకానొకప్పుడు స్నో వైట్ అనే అమ్మాయి ఎంతో దూరంలో ఉన్న ప్రదేశంలో నివసిస్తూ ఉండేది. ఒక వేసవికాలపు రోజున స్నో వైట్ అడవిలో నడుస్తున్నప్పుడు ఒక చిన్న పందిని చూసింది. ఆ పంది స్పష్టంగా తన దారి తప్పినట్టుగా అనిపించింది. కాబట్టి స్నో వైట్ అతనికి సహాయం చేయడానికి వెళ్ళింది. హలో చిన్ని పంది. మీరు ఎవరు? నా నుంచి దూరంగా ఉండండి. చిన్ని పంది, భయపడవద్దు. నేను స్నో వైట్ని. నేను ఎప్పుడు నిన్ను బాధించను. కొద్ది కొద్దిగా పంది అతను దాక్కున్న చెట్టు నుండి బయటకు వచ్చాడు. స్నో వైట్, నువ్వు నాకు సహాయం చేయగలవా? అవును, నేను చెయ్యగలను. ముందు ఏం జరిగిందో చెప్పు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఈరోజు పొద్దున ఆడుకోవడానికి వెళ్ళాను. నేను ఆటలో ఎంత మునిగిపోయానో అంటే నాకు అర్థమే కాలేదు. నేను ఇంటి నుంచి ఎంత దూరం వెళ్ళిపోయాను. ఇంకా నేను తిరిగి ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడు ఒక మిడత నా పైకి దూకింది. అది నా చెవుల్లో శబ్దం చేస్తూనే ఉంది. నేను దాన్ని వదిలించుకోవడానికి పైకి కిందకి అలానే నడుస్తూనే ఊడుకుతూ ఉన్నాను. తర్వాత మిడత అక్కడి నుంచి పారిపోయింది. కానీ నేను అడవి మధ్యలో ఇరుక్కుపోయాను. నేను ఇంటికి వెళ్లేందుకు గంటల నుండి శోధిస్తున్నాను, కానీ నేను దారి తప్పిపోయానని అనుకుంటున్నా. నా సోదరులు నా గురించి చింతిస్తూ ఉండాలి. స్నో వైట్, దయచేసి నాకు సహాయం చేయవా? స్నో వైట్ చిన్న పంది తన ఇంటిని కనుగొనడానికి సహాయం చేస్తానని చెప్పింది. వారు కలిసి బయలుదేరారు. నాకు చెప్పు పంది, మీ ఇంటి దగ్గర ఏముంది? అక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఈ అడవంతా భారీ చెట్లు ఉన్నాయి. మీ ఇంటికి సమీపంలో ఏదైనా ప్రత్యేకమైన మైలురాళ్ళు ఉన్నాయా? మా ఇంటి దగ్గర ఒక పచ్చని నీటితో నిండిన ఒక సరస్సు ఉంది. ఈ అడవిలో చాలా ఆకుపచ్చ సరస్సులున్నాయి. స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నా. నాకు దాని గురించి తెలియదు. సరే, నువ్వు చింతించకు పంది. మనం అన్ని సరస్సుల్ని ఒక్కొక్కడిగా చూసి మీ ఇంటిని కనుగొందాం.
స్నోవైట్ మరియు చిన్ని పంది కొంతకాలం అడవి గుండా నడిచి ఆ పైన పచ్చటి నీటిలో ఒక సరస్సు వద్దకు చేరుకున్నారు. నీటిపై నీటి కలువలు, దాని చుట్టూ పొడవైన రెళ్ళు ఉన్నాయి. కానీ చిన్ని పందికి తన ఇల్లు ఈ సరస్సు దగ్గర లేదని చెప్పడానికి బాధపడింది. అయ్యో, ఏంటిది? నాకు నా ఇల్లు దొరుకుతుందా లేదా? పంది చాలా కలత చెందింది. అందువల్ల అతను భూమి నుండి ఒక రాయిని తీసుకుని సరస్సులోకి విసిరాడు. కానీ అకస్మాత్తుగా అపారమైన భారీ కప్ప సరస్సు లోపల నుండి బారిపైకి దూకింది. భారీ కప్ప కింద దాదాపుగా నొక్కబడ్డ పిగ్గిని స్నోవైట్ రక్షించింది. మీ ఇద్దరిలో ఎవరు నా ఇంటి పైన రాళ్ళు విసిరారు? క్షమించండి పెద్ద కప్ప, మేము ఈ చిన్ని పంది ఇంటి కోసం చూస్తున్నాము. మరైతే ఒక నావలో మీరు సరస్సులోకి వెళ్ళండి. అక్కడ పందులు విహరించడాన్ని చాలా ఇష్టపడతాయి. స్నోవైట్ మరియు పంది వెంటనే ఆ పెద్ద కప్ప చెప్పిన సరస్సు వద్దకు వెళ్లారు. చుట్టూ చూద్దాం పిగ్గి, బహుశా మనం మీ ఇంటికి దగ్గరగానే ఉన్నాం. పిగ్గి సరస్సు చుట్టూ కొద్దిసేపు వాసన చూసింది. అతను తన ఇంటిని కనుగొనలేకపోయింది. బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. నా ఇల్లు, నాకు నా ఇల్లు కావాలి. శాంతించు చిన్ని పిగ్గి, ఏడవకు. పిగ్గి చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. ఒక పెద్ద ఎర్ర చేప సరస్సు నుండి భూమిపైకి వచ్చి పిగ్గిని దాదాపుగా కొట్టినంత పనిచేసింది. స్నోవైట్ అతన్ని మళ్లీ రక్షించింది. ఈ శబ్దం ఏంటి? నా మధ్యాహ్నపు నిద్ర పాడైపోయింది. పిగ్గి తన ముందు కోపంగా ఉన్న చేపను చూసినప్పుడు అతను భయంతో యువరాణి వెనకాల దాక్కున్నాడు. క్షమించండి ప్రియమైన చేప, మేము ఈ మనోహరమైన పిగ్గి యొక్క సరస్సు పక్కన ఉన్న ఇంటి కోసం చూస్తున్నాం. అప్పుడు డాగ్తో ఉన్న సరస్సు వద్దకు వెళ్ళండి. అక్కడ మట్టి కొలను ఉంది. పందులకు బురదంటే చాలా ఇష్టం. ఎర్రచేప తిరిగి సరస్సులోకి వెళ్ళిపోయింది. స్నోవైట్ మరియు పంది ఫైర్లో ఉన్న సరస్సు వైపుకు వెళ్లారు. కొంత సమయం తర్వాత స్నోవైట్ నేలపై కొన్ని మట్టి అడుగు ముద్రల్ని చూసింది. పిగ్గి, భూమిపై ఉన్న అడుగుల్ని చూడు. వీళ్ళు నా సోదరులై ఉండొచ్చు. స్నోవైట్ మరియు పిగ్గి సరస్సు చుట్టూ ఆశతో తిరగడం ప్రారంభించారు. చివరకు వారు పిగ్గి ఇంటిని కనుగొన్నారు. ఇదే కదా మా ఇల్లు. ఇంటికి తిరిగి వచ్చిన చిన్న పిగ్గిని చూసినప్పుడు పంది సోదరులు పరిగెత్తుకుని అతని కౌగిలించుకున్నారు. మేము నీ గురించి చాలా చింతించాము చిన్న తమ్ముడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక మిడత నాపై ఎలాంటి ఇబ్బంది తెచ్చిందో ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. కానీ స్నోవైట్ లేకపోతే నేను ఇంటికి ఎప్పుడు రాలేకపోయేవాణ్ణి. ధన్యవాదాలు నా యువరాణి. ఇప్పటి నుండి మీరు ఇంటికి వెళ్లే మార్గం గుర్తుంచుకోవాలి. చుట్టూ ఉన్నది బాగా తెలుసుకోవాలి చిన్ని పిగ్గి. ప్రామిస్? పిగ్గి ప్రామిస్. ఆ ముగ్గురు పందులు కలిసినప్పుడు వారి ఇంటి ముందున్న బురదలో రోజంతా ఆనందించారు. వారు ఆ సరదాలో స్నోవైట్ ను కూడా చేర్చుకున్నారు. ఆ రోజు స్నోవైట్ ని కలవడం చిన్న పిగ్గి చాలా అదృష్టంగా అనుకుంది. ఎందుకంటే ఈ ప్రదేశంలో దయగల హృదయపూర్వక యువరాణులు ఎల్లప్పుడూ జంతువుతో మాట్లాడడానికి సహాయం చేస్తారు. ఒకానొకప్పుడు ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆ వ్యక్తికి 3 కూతుళ్లున్నారు. అతని 2 కూతుళ్లకు చాలా గర్వం, ఇంకా పొగరు కూడా. ఇక మరో అమ్మాయికి చాలా దయ, కష్టపడి పనిచేస్తూ ఉండేది. ఆ అమ్మాయి పేరు బ్యూటీ.
ఒకరోజు ధనవంతుడికి ఒక దుర్వార్త వచ్చింది. అతని ఓడలు తుఫాన్లో మునిగిపోయాయని తన కూతుళ్లకు చెప్పాడు. దీని వలన వారు ఇకపై ధనవంతులుగా ఉండలేరని. బ్యూటీ తన తండ్రి పరిస్థితి గురించి బాధపడింది, ఓదార్చింది. మిగతా ఇద్దరు అక్క చెల్లెళ్ళు రోజంతా తమ పరిస్థితిపై ఫిర్యాదు చేశారు. ఒక ఉదయం వారి తండ్రికి ఒక వార్త అందింది. వారు పోగొట్టుకున్న ఓడల్లో ఒకటి రేవుకు చేరుకుందని. నా పిల్లలారా, నా ఓడ చెక్కు చెదరకుండా ఉంటే గనక ఇంటికొచ్చేటప్పుడు మీకోసం బహుమతులు తెస్తాను. చెప్పండి, నేను ఏం తీసుకురమ్మంటారు? నాకు పెద్ద డైమండ్ నగ కావాలి, నాకు బ్రేస్లెట్ కావాలి. మరి నీకేం కావాలి బ్యూటీ? నాకు ఒక గులాబీ తీసుకురండి నాన్న. ఎంతో దూరం ప్రయాణం చేసిన తర్వాత తండ్రి రేవుకు చేరుకున్నాడు. అతడు తన ఓడ ధ్వంసమైన పరిస్థితిని చూశాడు. ఎంతో విచారంగా ఉన్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు అతను చీకటి మార్గం గుండా వెళ్ళాడు. అడవంతా చల్లగా ఉంది. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. గాలి వేగం దాదాపు చెట్లన్నీ కూలిపోయాయి. అతను చలితో భయపడ్డాడు. తనకు కొంత విశ్రాంతి కావాలనుకున్నాడు. కాని అప్పుడే గమనించాడు, అక్కడ ఒక అందమైన కోట. ఆ కోటలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? చుట్టూ ఎవరూ కనబడలేదు. అయినా అతను లోపలికి చాలా ప్రకాశవంతంగా వెచ్చగా ఉంది. అంతేకాక డైనింగ్ టేబుల్ నిండా రుచికరమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. ఆహారాన్ని చూడగానే అతను దానికా ఆగలేకపోయాడు. వాటన్నింటినీ తినేశాడు. కోట చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అతను ఒక ఖాళీ పడక గదిని చూసి లోపలికి వెళ్ళి హాయిగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే అతనికి పక్కనే కొత్త బట్టలు కనిపించాయి. ఈ కోట ఒక రకమైన అద్భుతానికి చెందినదిగా ఉండాలి. నేను అతనికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అతను కోట నుండి బయలుదేరిపోతున్నప్పుడు ఆ తోటలో ఒక గులాబీ తోటని గమనించాడు. నేను నా కుమార్తె కోసం ఖరీదైన బహుమతులు కొనలేనేమో, కానీ ఈ గులాబీని మాత్రం తీసుకోగలను నా బ్యూటీ కోసం. ఆ వ్యక్తి గులాబీలను ఒకదాన్ని తెంచాడు. అదే సమయంలో పెద్ద గర్జన వినబడింది. చెట్ల వెనక నుండి ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు. అతను చాలా భయపడ్డాడు. నేను నీకు భోజనం తినిపించాను, హాయిగా నిద్రపోయేలా చేశాను. అయితే నువ్వు నా గులాబీలను తీసుకుంటావా? కృతజ్ఞతలు చెప్పుకునే పద్ధతి ఇదేనా? నన్ను క్షమించండి, నేను కుమార్తె కోసం ఒక గులాబీ తీసుకోవాలనుకున్నా. నువ్వు చేసిన దానికి శిక్ష తప్పకుండా పడుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు కలిసే మొట్టమొదటి వ్యక్తి నా దగ్గరికి తీసుకురావాలి. లేదంటే నిన్ను పట్టుకుని బంధిస్తాను, అది కూడా జీవితాంతం. తండ్రి చాలా విచారంగా బయలుదేరాడు. దారిలో ఎవరినీ చూడలేని తండ్రి బ్యూటీ మాత్రమే అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అతని ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు వారిద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అప్పుడు అతను ఎంతో విచారంగా చెప్పాడు ఏం జరిగిందో, ఆ రాక్షసుని సంకల్పం కూడా. ఇది విని ఇద్దరు అక్కలు బ్యూటీ పట్ల కోపంగా ఉన్నారు. నువ్వు గనక గులాబీ కోసం నాన్నని అడకపోయినుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. నేను గనక ముందుగా నాన్నను చూసి ఉంటే అప్పుడేం జరిగేది? అయ్యా బాబోయ్, నేను ఆ రాక్షసుడికి లొంగిపోవలసి వచ్చేది కదా. అయ్యో, నన్ను క్షమించండి నాన్న. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఏమైనా చేస్తాను. అతను బ్యూటీని తనతో పాటు తీసుకెళ్లాడు. రాక్షసుని కోటకు చేరుకున్నారు. అతను వాగ్దానం చేశాడు. వారు భోజనశాలలోకి ప్రవేశించారు. అప్పుడే మళ్లీ గర్జన వినిపించింది. రాక్షసుడు హాల్లోకి వచ్చాడు. బ్యూటీ భయపడింది. కాని వికారమైన మృగం ఆమె పట్ల చాలా దయతో మాట్లాడింది. మీ నాన్న కాసేపట్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నారు. మరి నువ్వు చెప్పు,
ఇక్కడ మనస్ఫూర్తిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? అవును, నేను చాలా ఇష్టప్రకారంగానే ఇక్కడుంటాను. బ్యూటీ తన తండ్రిని కౌగిలించుకుంది, అతనిని ఇంటికి పంపించింది. అప్పుడు ఆమె కోట లోపలికి నడవడం ప్రారంభించింది. గులాబీలతో అలంకరించబడిన తలుపును చూసింది. కుతూహలంగా లోపలికి ప్రవేశించింది. ఒకవైపు పియానో, మరోవైపు ఒక ఉయ్యాల, ఒక భారీ పుస్తకాల అర, అందులో వేల కొద్దీ పుస్తకాలు. గది ఆమె కలలోలాగానే ఉంది. టేబుల్ మీద చిన్న నోట్ చూసింది. నా ప్రియమైన రాణి, నిన్ను ఎప్పుడూ సంతోషంగా చూడాలనుకుంటున్నా. నీ కోరికలు నాకు ఆదేశాలు. బ్యూటీ తన తండ్రిని మరొకసారి చూడాలనుకుంది. తర్వాత హాల్లో విందు కోసం దిగింది. కొంతసేపటి తర్వాత అసహ్యంగా ఉన్న రాక్షసుడు హాల్లోకొచ్చాడు. నా ప్రియమైన రాణి, నేను మీతో కలిసి భోజనం చెయ్యొచ్చా? మీరు ఈ కోటకి యజమాని, మీరు నన్నెందుకు అడుగుతున్నారు? లేదు లేదు, ఈ ప్రదేశానికి మీరే కదా యజమాని. మీకు కావాలంటే నేను ఇప్పటికిప్పుడే వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను మీకు అసహ్యంగా కనిపిస్తున్నాను కదా. నిజమేనా? బ్యూటీ చాలా ఆశ్చర్యపోయింది. రాక్షసుని సమాధానకు ఏం బదులివ్వాలో తెలియలేదు. బహుశా మన పెళ్ళైపోయి ఉంటే మనిద్దరం సంతోషంగా గడిపేవాళ్ళము. లేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు. ఆ తర్వాత అతను హాల్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే ప్రతి విందు అతను అద్భుతమైన భోజనం సిద్ధం చేసేవాడు బ్యూటీ కోసం. ఆమె పట్ల ఎంతో దయగా ఉండేవాడు. రోజులు గడిచే కొద్దీ బ్యూటీకి అసహ్యమైన రాక్షసుడు అలవాటైపోయాడని గ్రహించింది. అతనితో మంచి సమయాన్ని గడుపుతోంది. అంతేకాకుండా అతనికి భయపడడం లేదు కూడా. ఒకరోజు బ్యూటీ రాక్షసునికి చెప్పింది తన తండ్రి వద్దకు వెళ్లాలని, ఎందుకంటే ఆమె అతన్ని చాలా గుర్తొస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు వెళ్ళవచ్చు, కానీ ప్రతిజ్ఞ చేయి నువ్వు మళ్ళీ వస్తావని. నేను 3 రోజుల్లో తిరిగి వస్తానని మాటిస్తున్నాను. అయితే ఈ ఉంగరాన్ని ఈ వేలుకు పెట్టుకోండి. ఈ ఉంగరాన్ని తీసిన వెంటనే మళ్ళీ ఈ కోటలోకి వచ్చేస్తూ ఉంటావు. బ్యూటీ ఆ ఉంగరాన్ని పెట్టుకుంది. ఆమె తండ్రి వద్దకు వెళ్ళింది. బ్యూటీని చూసినందుకు ఆమె తండ్రి చాలా సంతోషించాడు. కానీ సోదరిమణులిద్దరూ ఆమె పట్ల అసూయపడ్డారు. నీ ఉంగరం ఎంత వికారంగా ఉందో, అది నీకు అస్సలు మంచిది కాదు. 3 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి. 4వ రోజు కూడా బ్యూటీ అక్కడే ఉండిపోయింది. ఆమె తన తండ్రితో చాలా సరదాగా గడిపింది. అయితే అప్పుడే బ్యూటీకి భయంకరమైన పీడకల వచ్చింది. ఆ రాత్రి ఆమె నిద్రలో పీడకలలో రాక్షసుడి విచారంగా అలసిపోయి తోటలో ఉన్నట్లుగా కనిపించింది. ఆమె నిద్రలేచి గ్రహించిన వెంటనే ఆమె అతన్ని కోల్పోయిందని, బ్యూటీ తన వేలికి ఉన్న ఉంగరాన్ని తీసేసింది. ఆ విధంగా ఆమె కోటలోని తన గదిలో అకస్మాత్తుగా చేరుకుంది. ఆమె తోటలోకి పరిగెత్తింది. రాక్షసుడు నిజంగానే విచారంతో అలసిపోయి ఉన్నాడు. తోటలో పడుకుని ఉన్నాడు. ఆమె పీడకల్లో చూసినట్టుగానే అతని దగ్గరకు వచ్చి కౌగిలించుకుంది. కళ్ళు తెరు రాక్షసుడా, కళ్ళు తెరు. నీకు ఏమైనా జరిగితే నేను ఎప్పటికీ క్షమించుకోలేను. ఆ క్షణంలో రాక్షసుడు కళ్ళు తెరిచాడు. బ్యూటీ, నువ్వు తిరిగి వస్తావని నేను అస్సలు అనుకోనే లేదు. నేను బాధతో అనారోగ్యానికి కూడా బలహీనంగా అయ్యాను. నేను తెలుసుకున్నాను, నేను దూరంగా ఉన్నప్పుడు నేను నిన్ను కోల్పోతున్నాను అని. నేను ఇష్టపూర్వకంగానే నీ వద్దకు వచ్చాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం కలిసి సంతోషంగా జీవిద్దామా? అదే సమయంలో కోట మొత్తం మెరిసే కాంతితో నిండిపోయింది. ఆ రాక్షసుని వైపుకు ముఖం తిప్పి చూడగానే ఏం జరుగుతుందో చూసి ఆశ్చర్యపోయింది. ఆమె చుట్టూ చూస్తూ ఉండిపోయింది. అతని స్థానంలో ఆమెకొక అందమైన యువరాజు కనిపించాడు. నువ్వెవరు? నా రాక్షసుడు ఎక్కడున్నాడు? ఆ బీస్ట్ని నేనే బ్యూటీ. నేను ఒక చెడు శాపం ప్రభావంతో ఉన్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పకుంటే గనక నా జీవితం అంతా క్రూర మృగంగానే ఉండిపోయేవాణ్ణి.
బ్యూటీ సంతోషానికి అవధులు లేవు. ఆమె మంచి హృదయం, నిజమైన ప్రేమకు ధన్యవాదాలు. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ అందమైన రాజకుమారి బ్యూటీ కలిసి ఎంతో సంతోషంగా జీవించారు.